వెల్లనొస్తే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. రైలుపేటలో సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారం. వినుకొండపట్నం 11వ వార్డు రైలుపేట నందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పిహెచ్సి ద్వారా రైలుపేట పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు, టీకాలు, మాతా శిశు సంరక్షణ, కుటుంబ నియంత్రణ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఆరోగ్య శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమం వినుకొండపట్నం 11వ వార్డు రైలుపేట నందు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. జీవి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి సుపరిపాలన ఫలాలు అందాలనేదే మా ప్రభుత్వ సంకల్పం. దీనిలో భాగంగానే ఈ ఇంటింటి ప్రచారం చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూజిండ్ల గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్పర్సన్, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, డైరెక్టర్లతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. పిఎస్సిఎస్లు రైతులకు అందించే సేవలను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన పాలక వర్గానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, అధికారులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గారు మేము
మన మంత్రివర్యులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆగస్టు మొదటి వారంలో నాగార్జున సాగర్ కి నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానితో పాటుగా మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు నిన్న సలహా మండలి సమావేశంలో కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఏంటంటే జూన్ 1, జూన్ 2 గా ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గం, ముఖ్యంగా పౌరుపాడు బ్రాంచ్ కెనాల్ కూడా జూన్ 1 లోకి చేర్చి ఒకేసారి విడత నీళ్లిచ్చే కార్యక్రమాన్ని కూడా మన చీఫ్ విప్ గారు చేపడుతున్నారు. దాన్ని తీర్మానం చేశారు. త్వరలోనే అది కార్యక్రమం కూడా రూపుదాల్చుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సరిపోతే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని, అదేవిధంగా రైతులందరూ కూడా మరి మనకి మందులు అంటే బలం మందులు కానివ్వండి, అదేవిధంగా పెస్టిసైడ్స్ గాని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టేదానికి ముందస్తు ప్రణాళికలు తయారు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వినుకొండ నియోజకవర్గంలో 8 PSCS సహకార సంఘాలు ఉన్నాయి. 8 మంది CEOలు ఉంటారు. తప్పనిసరిగా మన ఎమ్మెల్యే గారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా అందరు రైతులకి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో చేపట్టబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. దానితో పాటు మన రైతులకి కౌలు రైతులకు కూడా పరపతి సంఘం ద్వారా మనకి లోన్ ఇచ్చే విషయాన్ని కూడా ఆలోచన చేసి దాన్ని కూడా అమలు పరుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ గౌరవ పెద్దలు బొత్స ఆంజనేయులు నూజిండ్ల మండల పరిషత్తు అభివృద్ధి అధికారి కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమీక్ష సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ అభివృద్ధి పనుల ప్రగతి, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. జీవి మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతిచే నిర్వహించిన మెగా క్యాంపులో భాగంగా శుక్లాలకు ఎంపికైన వారిని ఆపరేషన్ కొరకు బస్సులో తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30 వరకు రోజుకి 2 బస్సులు వస్తాయని, ఆపరేషన్ కి అనుమతించిన వారు NSP గ్రౌండ్ ఎదురుగా ఉన్న సాయిబాబా టెంపుల్ వద్దకు రాగలరని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ రమేష్ కుమార్ తెలిపారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.